తగ్గేదే లేదు. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. పసిడి అభిమానులకు వరుసగా షాకులు తగులుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తూ సాధారణ వినియోగదారులకు అందనంత స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక పరిస్థితుల మార్పులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనిశ్చితి ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లిస్తున్నాయి. దాంతో గోల్డ్ మీద డిమాండ్ గణనీయంగా పెరిగి ధరలు మరింతగా ఎగబాకుతున్నాయి. ఇప్పుడు దేశీయంగా కూడా ఇదే పరిస్థితి. బంగారం తులం ధర 1,25,000 మార్కు దాటింది. అంటే ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్థాయి. వెండి ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. కిలో వెండి రేటు 1.85 లక్షల వరకు పెరిగింది. తాజా మార్కెట్ వివరాల ప్రకారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 320 పెరిగి 1,25,400కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 300 పెరిగి 1,14,950కి చేరింది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ 240 రూపాయలు పెరిగి 94,050 వద్ద ఉంది. వెండి ధరలు అయితే ఒక్క రోజులోనే 5,000 పెరిగి 1,85,000 దాటాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,25,400 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,14,950 వద్ద ఉంది. ఇక వెండి కిలో ధర 1,95,000గా ఉంది. విజయవాడ, విశాఖపట్నాల్లో కూడా అదే స్థాయిలో రేట్లు నమోదవుతున్నాయి. ఇక కిలో వెండి అక్కడ కూడా 1,85,000 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే నిపుణులు చెప్తున్నది ఏమిటంటే ప్రతి నగరంలో బంగారం ధరలు కొద్దిగా మారవచ్చు. ఇది స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, అలాగే రాష్ట్ర పన్నుల విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు చాలా ఆలోచించి అడుగు వేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంత కారణం ఏంటంటే అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు, అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో జియో పాలిటికల్ టెన్షన్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు డబ్బును బంగారం వైపు మళ్లిస్తున్నారు. దాంతో డిమాండ్ పెరిగి ధరలు మరింతగా పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నది ఏంటంటే ఈ ధోరణి ఇంకా కొంతకాలం కొనసాగవచ్చని, బంగారం ధరలు మరికొన్ని వారాల్లో కొత్త ఆల్ టైమ్ హై నమోదు చేసే అవకాశం ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. వెండి పరిస్థితి కూడా అంతే ఉంది. ఇండస్ట్రియల్ డిమాండు, ఫెస్టివల్ సీజన్, కొనుగోలు మరియు పెట్టుబడి అవసరాలు పెరగడంతో వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మొత్తం మీద చూస్తే పసిడి పరుగులు తగ్గేదే లేదు అంటుంది. ప్రతిరోజు పెరుగుతున్న ధరలు వినియోగదారుల బడ్జెట్పై భారంగా మారుతున్నాయి. ఇక పెట్టుబడిదారులకైతే ఇది మరో అవకాశం కూడా కావచ్చు. అయితే మార్కెట్ వొలాటిలిటీని దృష్టిలో ఉంచుకొని సమయోచితంగా ఇన్వెస్ట్ చేయడం మాత్రమే తెలివైన నిర్ణయం అవుతుంది.